కొన్ని ఎట్లా అంటే, మనం అందరి దృష్టిలో మంచోలుగా ఉండాలి అంటే, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈ కొటేషన్ బాగుంది గదా! అలా ఉండాలి అంటే, ప్రతి ఒక్కరి మాట వినాలి. వాళ్ళు చెప్పింది ఏదైనా సరే మనం చెయ్యాలి. ఇంకొకటి వాళ్ళు అడిగినవన్నీ మనం ఇవ్వాలి. అప్పుడే మనం మంచోళ్ళైతాం. ఒక చిన్న లాజిక్ చెప్తా. ఒక పాల వ్యాపారం వ్యక్తి ఒక కస్టమర్‌లకి ఒక 4, 5 రోజులు ఉద్ధరిస్తాడనమాట. ఇక తర్వాత అతనికి ఇయ్యడం వల్ల తనకు లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే కస్టమర్‌లకి నాకు ఇవ్వడం కాదు. నాకు లాస్ అయితుంది. నగదు తీసుకోండి అని చెప్తాడనమాట. ఇప్పుడు కస్టమర్‌లు ఏమంటారు తెలుసా? మేమేమైనా ఊరిడిచి దెంకపోతున్నామా? మేము పైసలిస్తలేమా? నెగెటివ్‌గా మాట్లాడుతుంటారు. తనకు అర్థం చేసుకోకుండా నెగెటివ్‌గా మాట్లాడడానికి పోర్ట్రే చేస్తూ ఉంటారనమాట. కాదు మీకు 4, 5 రోజులు ఉద్ధరించింది అది గుర్తులేదు. కానీ ఇది ఒక్కరోజు ఇవ్వకపోతే మీరు నెగెటివ్‌గా మాట్లాడుకుంటున్నారు. కదా! తను లాస్ అయినా పర్వాలేదు. కానీ మీరు అడిగింది మాత్రం ఇస్తే వాడు మంచోడు. లేకపోతే చెడ్డోడు. అంతే కదా మరి థింక్ చేసేది. వాడు ఎట్లైనా కాకపోతావు. కానీ వాడు మాత్రం చేతినిచ్చి ఏమన్నా చేసుకొని వాడు కష్టపడాలి. కానీ మీరు అడిగింది మాత్రం ఇవ్వాలి. అర్థం చేసుకోండి జర. అతనికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి జర.